ఇక కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. యూరియాపై సీఎం మంత్రులకు కనీస అవగాహన లేదని నిప్పులు చెరిగారు. ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీలతో ప్రభుత్వం యూరియా పంపిణీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా విత్తనాల కోసం ధర్నా చేయలేదన్నారు. యూరియా కొరతతో మెదక్ జిల్లా రామయ్యంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రాస్తారోకోలో పాల్గొన్నారు. అట్టుడికి పోతా ఉంది. రైతాంగ సమస్యలతోని రైతులతోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యూరియా కొరత ఉందని చెప్పినప్పుడు కూడా మంత్రులకు అర్థమైతలేదు, మంత్రులకు తెలుస్తలేని కూడా తెలుస్తలేదు. ఓ మంత్రి ఓ రకం మాట్లాడుతుండు, ఓ మంత్రి మాట్లాడుతుండు. ఓ మంత్రి బీజేపీ ప్రభుత్వం మీద వేస్తాడు, ఓ మంత్రి ఏమో రైతులు కాదు చేసేటోళ్ళు, రాస్తారోకోలు ధర్నాలు చేసేటోళ్ళు రైతులు కాదు, అవస్థలు పట్టేవాళ్ళు రైతులు కాదు. రైతుల అవస్థ చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో. ఓ రైతుకేమో అవగాహన లేదు, ఓ మంత్రికేమో అవగాహన లేదు, ఓ రైతేమో ఏడుస్తుంటే ఇబ్బంది పడుతుంటే మంత్రులకు మాత్రం అర్థమైతలేదు. మరి ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడ్డారని పట్టించుకున్న పాపాన పోతలేదు. ఇక్కడైతే మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే సొసైటీకి ఇవ్వాల్సిన యూరియా ఏదైతే లోడ్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఆగ్రోస్క్ అని చెప్పేసి ప్రైవేట్ అన్నదాత షాప్కి ఇవ్వడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ అన్నదాతలు ఏమైనా ప్రోడక్ట్ కొంటేనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నిజంగా కూడా దరిద్రగొట్టు ప్రభుత్వము, చండాలం ప్రభుత్వము, రైతులను గోసపెట్టుకునే ప్రభుత్వం, రైతుల ఉసురు కలిగి పోతుంది ప్రభుత్వము, మునిగిపోతుంది ప్రభుత్వము. ఎందుకంటే అన్నదాత ఇబ్బంది పడుతుండు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా లైన్ కట్టిన పాపన పోలేదు, ఒక్కరోజు కూడా రోడెక్కలే రైతు విత్తనాలకు కానీ రైతు యూరియాకు కానీ నీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు సాయంతో రైతు పంట పండించుకొని పంటను కొన్న కేసీఆర్ పైసలేస్తే చల్లగా బతికిండు రైతు. ఈ రోజు రైతు కోసపడుతుండు, రైతు కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి. రైతు పాదాలు గోదావరి జలాలతో కడిగిన మన కేసీఆర్ ఎక్కడ ఈ రోజు రైతు కంట కన్నీరు పెట్టించి లైట్లు కట్టించి చెప్పులు లైట్లు పెట్టి 4 గంటలకు వచ్చి ఇక్కడ ఉండి ఎంత కోసపడుతున్నాడు చూడండి. రైతు కోస వినబడతలేదు, రైతు ఆత్మఘోష రేవంత్ రెడ్డి కూడా వినబడతలేదు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు వినబడతలేదు. ఇంత కోసపడే రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ